నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎనభై బైకుల సైలెన్సర్లను క్లాక్ టవర్ సెంటర్లో రోలర్తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం. 50,000 నగదు, 2 తులాల బంగారం, 8 తులాల వెండి అపహరణ. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నల్గొండ భారీ శబ్దం వచ్చేలా బైక్లను నడుపుతున్న వారిపై నల్గొండ పోలీస్ యాక్షన్. 80 బైకుల సైలెన్సర్లను క్లాక్ టవర్ సెంటర్లో రోలర్తో తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు. ఇకపై భారీ శబ్దంతో రోడ్లపై న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇటు ఉండాలి. తాళం వేసి ఊరికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పడి ఇంట్లోని 5,000 నగదు, 2 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయిన ఘటన ఆదివారం నేరేడు చెరువులో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీంద్ర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడు చెరువులో నివాసం ఉంటున్న నూకల జానకమ్మ ఈ నెల 10వ తేదీన ఇంటికి బయట గేటుకు తాళం వేసి పెన్పహాడ్ మండలం నారాయణగూడెం గ్రామంలో నివాసం ఉంటున్న వాళ్ళ అక్క ఇంటికి వెళ్లింది. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు గోడదొక్కి లోపలికి వెళ్లి ఇంటికి తాళం వేసిన గొల్లెం కోసి తలుపులు తెరిచి లోనికి వెళ్లి బీరువా పగలగొట్టి అందులో ఉన్న 50,000 నగదు, 8 తులాల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి మాకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించడంతో పాటు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. వెల్కమ్ టు ఏవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం. మై హోమ్ అవతార్ చౌరస్తాలో కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ. కారులో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలు. టిప్పర్ లారీలో ఇరుక్కున్న డ్రైవర్ గంటసేపు శ్రమించి డ్రైవర్ను బయటకు తీసిన స్థానికులు. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్. కార్ రాంగ్ రూట్లో వచ్చినట్టు సమాచారం. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న నార్సింగ్ పోలీసులు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో లక్ష్మారెడ్డిపాలెం ఆర్కే కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దంబర్పేట్ 9వ వార్డులో కంచోల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ మెంబర్ నారాయణ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రావణ మాసంలో బోనాలు కాలనీ వాసులు అందరం కలిసి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిపించి అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ అమ్మవారి ఆశీస్సులతో ఆర్కే కాలనీ వాసులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం దండెం రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్లు, కాలనీ సభ్యులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పోచమ్మ గుడికి విచ్చేయడం జరిగింది. పెద్దంబర్పేట్ మున్సిపల్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరియు నా బర్త్డే కూడా చాలామంది నాకు విషయం చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ పండుగ మన పోచమ్మ తల్లి అందరికీ ఆశీర్వాదం చేసి అందరు సిరు సంపదలతో అందరూ వ్యవసాయదారులు కానీ కుటుంబం అందరూ బిజినెస్ వాళ్ళు కానీ అందరికీ ఆ దేవత కృపతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిండు గారు నమస్కారం. ఈరోజు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఇలా ఎంపీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. లక్ష్మారెడ్డిపాలెం అరవిలి కాలనీకి ఇవాళ మాకెంతో సంతోషంగా ఉంది ఆయన రావడం. అలాగే దండం రాజశేఖర రెడ్డి గారికి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఆయన రావడం, ఏఐసీసీ మెంబర్ మల్లె నారాయణ రెడ్డి అన్న గారు వచ్చి మా పోచమ్మ తల్లిని దర్శించుకోవడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ
పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ మున్సిపాలిటీ ప్రజలపైన కాదు తెలంగాణ ప్రజలపైన ఎప్పుడూ మా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దండం రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా తరఫున మా యూత్ తరఫున అందరి తరఫున మరి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వాళ్ళు ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు పెద్దంబరపేటలో విశేషమైనటువంటిది బోనాల పండుగ. ఈ శుభ సందర్భముగా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ అమ్మవారి దయతోటి క్షేమ, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యంతో ఉండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను, అమ్మవారు మొక్కుకుంటున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మా మిత్రుడైనటువంటిది దండం రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లే ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున దిగ్విజయం చేసినందుకు సత్యనారాయణ రెడ్డి అలియాస్ చింటూ గారికి అనేక అభినందనలు తెలియజేస్తూ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రేమ అభినందనలు చేసి అందరి క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. జై పోచమ్మ తల్లి. రంగారెడ్డి జిల్లా లింగంపల్లి నిలయంలో గోపీనగర్ కాలనీలో ఘనంగా పూటల హనుమాన్కు భక్తులతో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం ఘనంగా సేవా కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు హనుమాన్ చాలీసా ఘనంగా జరుపుతున్నారు. అడుగడుగున జర్నలిస్టులకు అవమానాలు, ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల అహంకారానికి పరాకాష్ట. ఒక ఘటన మరొక ముందే మరో ఘటన. హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళుతున్న జర్నలిస్టులను దిగిపోమంటూ హెచ్చరిక. ఒకే బస్సులో ఎంతమంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్, కండక్టర్. డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ బెదిరింపులు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్. అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు, అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన జనగామ డిపో ఆర్టీసీ డ్రైవర్ అండ్ కండక్టర్పై చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే డిమాండ్. ఎందుకు ఎక్కువ చెప్పు, ఒకసారి చెప్పు. ఎందుకు ఎక్కువ చెప్పు, జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు. ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ, జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువద్దన్నావు నువ్వు, ఎందుకు ఎక్కువద్దన్నావు చెప్పు. నువ్వు ఇప్పుడు ఏమన్నా అవును ఒక్కదాన్ని ఎక్కువద్దా చెప్పు. నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. వాదన కాదు, నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు. ఎక్కువదా చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కువదా చెప్పు ఫస్ట్. చెప్పండి చనిపోయిండా ఒక విలేకరి చనిపోయిండు, అక్కడ పోతాను అడిగింది కదా. నువ్వు ఏమడుగుతున్నావు? చెప్పన్నా చెప్పు. నువ్వు నలుగురు ఎక్కువ చెప్పు. నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు? నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు. నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు? ఎవరికి ఇవ్వన్నావు పాసు? ఎవరి దగ్గర పెడతావు పాస్? ఎవరికి ఇవ్వన్నావు పాస్? గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు? నువ్వు ఎక్కువద్దా? నలుగురు కంటే ఎక్కువద్దా? నలుగురు ఎక్కువద్దా జర్నలిస్టులు? నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్టులు ఎక్కువదా చెప్పు. మీరు చెప్పండి. ఎక్కువద్దా? నలుగురు ఎక్కువదా చెప్పు. చెప్పు రీ. చెప్తా అంతా పోతుంది ఆగు. నువ్వు పెట్టుకుంటా కదా పెట్టుకుంటా. మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి. మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాల్సి వస్తుంది. పబ్లిక్ కాదు నీకే. నువ్వు పబ్లికా? నువ్వు పబ్లికా? పబ్లికా తీసే మరి. మీ జనగం డిపోలో అవుతారు కదా. మీ జనగాల మీ కండక్టర్ అయితేనే మేము వచ్చాము. మీరు కూర్చోండి.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల మహోత్సవ పండుగ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ రోజు ఉదయం అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట ముత్యాలమ్మ గుడి దగ్గర ఈ రోజు ఉదయం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి దేవాలయాలను అభివృద్ధి చేయాలని అన్నారు. జిల్లాల వారీగా గ్రామాల వారీగా దేవాలయాలను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని అన్నారు. గత 3 సంవత్సరాల క్రితం కరోనా లాంటి వైరస్ వ్యాధులు సోకి తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అలాంటి వ్యాధులు రాకుండా అమ్మవారు కాపాడాలని కోరుకున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా 1000 కళ్లతో కాపాడమని అమ్మవారిని మొక్కే పండుగ బోనాల ఉత్సవం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ మహోత్సవం ప్రతీక. ఈ తెలంగాణ బోనాల పండుగ ఆ తల్లి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ప్రజలని కాపాడాలని, వర్షాకాలంలో విపరీతమైన వ్యాధుల బారిన పడకుండా ఆ అమ్మవారు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. అమ్మవారు కాపాడాలి. ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రజలు ఈ అమ్మవారి ఆశలు ప్రతి తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని, సుఖ సంతోషాలతోనే ఆయురారోగ్యాలతోనే ఈ ప్రజలను కాపాడాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లా టీవీ 9 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో ఏఎస్ఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో దొంగతనాలు, మహిళలపై వేధింపులు, సారా అమ్మకాలు అరికట్టేందుకు ప్రజలను చైతన్యం పరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, ప్రజలు పాల్గొన్నారు. టీవీ 9 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్. బ్యాంకులకి వెళ్ళి దొంగతనం అయితే ఈ ఒక 2-3 ఫోన్పే సార్ డైలీ ఏ ప్రోగ్రామ్ సార్ ఇది సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్. అయితే డైలీ ఇప్పుడు ప్రజలు ప్రజలకు అవేర్నెస్ చేయాలి. రోజు ఒక ప్లేస్లో చేసి వాళ్ళ ఉత్తేజపరచాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. సార్ మీ పేరే పేరు సార్? మహేందర్ రెడ్డి సార్. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు ఆ ఫౌండేషన్ వాలంటీర్స్ అయిన కీర్తి సహకారంతో ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశామని స్వచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా పార్టీలు, ఫంక్షన్లు అంటూ డబ్బులు వృధా చేయకుండా 10 మందికి అన్నదానం చేయండి అని చెప్పారు. పేదవాళ్లకు అల్పాహార ఏర్పాటు ఎంతో సంతోషం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన కీర్తికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ వంశీ, కీర్తి, శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవారికి, డిజేబుల్ వారికి ఉదయం టిఫిన్ స్పాన్సర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఈ అవకాశం కల్పించిన స్వేచ్ఛ ఫౌండేషన్ వంశీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఆదివారం ఐటీసీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించి రోగులకు మెడిసిన్స్ అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు పరిశుభ్రతను పాటించాలని తద్వారా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని పస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు. ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ఆరోగ్య ప్రాముఖ్యతను, వాతావరణాన్ని, పర్యావరణ కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఐటీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో సారపాకలో ఈఎస్ఐ హాస్పిటల్ గురించి ప్రస్తావించగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందిస్తూ కలెక్టర్తో మాట్లాడి ఈఎస్ఐ హాస్పిటల్కు స్థలం ఏర్పాటు చేయించి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించే బాధ్యత తనది అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐటీసీ అధికారులు, మెడికల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు మాకు చాలా ప్రబలుతున్నాయి ఇక్కడ అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేశారు. దానివల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మెడికల్ క్యాంపులో మనం నీళ్ళు సదుపాయం, టాయిలెట్ క్లీనింగు, నెక్స్ట్ మనం మెడిసిన్ ఇవ్వడం అన్నీ కూడా శ్రద్ధగా రెడీ చేసి గ్రామ ప్రజలకి మనం టామ్ చేపించాం. ఈఓ గారికి, గ్రామ ప్రజలకి, మా మీడియా మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు. సార్ ఓకే సార్. ఈరోజు పెనుపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ సంస్థ ద్వారా హెల్త్ క్యాంపు ఇప్పుడు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఐటీసీ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఏర్పడిన తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెడుతూ విద్య, వైద్యం, అదేవిధంగా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో కూడా మరి పూర్తి స్థాయిలో ఐటీసీ సంస్థ వారు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వారు సిఎస్ఆర్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా హెల్త్ క్యాంప్ ప్రారంభం చేసినాం. సీజనల్ వర్షాకాలం సమయం మరి వచ్చినటువంటి సందర్భంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీసీ ద్వారా మరి హెల్త్ క్యాంపులు పెట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ తాళ్ళగుమ్మూరు పంచాయతీలో ఐటీసీ పేపర్ బోర్డు సారపాక వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి సద్వినియోగం చేసుకొని మరి వారిలో ఉన్నటువంటి డిసీజ్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన మందులు కూడా ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ హెల్త్ క్యాంపు, ఉచిత హెల్త్ క్యాంపు కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ఇటువంటి హెల్త్ క్యాంపుల్ని పేదవాళ్ళు, రెక్కల మీద బతికే వాళ్ళు, పేదవాళ్ళు, ఈ సారపాక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, తాళ్ళగుమ్మూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించాలా ఐటీసీ సంస్థ ద్వారా. మరి ఐటీసీ లేకపోతే ఈ ప్రాంతం లేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా మరి ఇవాళ మరి కనీస మౌలిక సదుపాయాలు, మరి డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి ఇయర్ వైజ్గా చేస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఐటీసీ ద్వారా అభివృద్ధి చేసే దాంట్లో కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా ఐటీసీ యజమానితో మాట్లాడుతూ ఉన్నాను. వారు కూడా వెంటనే స్పందించి కావాల్సిన ఏర్పాటు, డెవలప్మెంట్ విషయంలో రాజీ లేదు ఐటీసీ వారు. 2022లో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోజుకి 1000 మందికి భోజనాలు పెట్టి మరి ఐటీసీ వారు కూడా మరి ఈ సామాజిక సేవ ఇండస్ట్రీ ఒప్పక నడుపుతూనే సామాజిక సేవ మరి పట్ల కూడా వాళ్ళ యొక్క దృక్పథం మనకు అర్థమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరి పేద ప్రజలు, గిరిజనులు, హరిజనులు, పేద వర్గాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులు, హరిజనులు, బడుగు బలైన వర్గాల వారి పిల్లలకి చదువు విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఈ ప్రాంతంలో స్కూల్స్, అదేవిధంగా వైద్యానికి సంబంధించి పిఎస్సీలు కానీ, మరి అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్స్ కానీ ఏమన్నా మౌలిక సదుపాయాలు ఉన్నట్లయితే, మరి సమస్యలు ఉన్నట్లయితే వాటికి నిధులు కేటాయించి పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్ళాలి. ఇప్పటికే వెళ్తూ ఉన్నారు. ఇంకా మరింత ఎక్కువ నిధులు కేటాయించి ముందుకెళ్లాలని ఐటీసీ వారికి నేను విజ్ఞప్తి చేస్తూ
హెల్త్ క్యాంప్ ఇవాళ ప్రారంభం చేసుకున్న సందర్భంలో మరి ఐటీసీ మేనేజ్మెంట్ వారంతా కూడా పాల్గొన్నారు. ఇవాళ వారికి కూడా మరి పాల్గొన్నటువంటి ప్రజలకు ఎవరైతే క్యాంప్ చేసిన ప్రజలందరికీ నాతో పాటు ఇచ్చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులందరికీ కూడా నేను పేరు అదేవిధంగా మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. గతం నుంచి ఇప్పటి నుంచి జరుగుతుంది. ఐటీసీ ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ డిస్పెన్సరీ అనేది పబ్లిక్ కూడా ఏర్పాటు చేయాలి సార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో కంపల్సరీ ఐటీసీ ద్వారా ఏర్పాటు చేయాలి సార్. ఆ దిశగా కొంచెం ఏమన్నా ఐటీసీని మీరు ఒకసారి రిక్వెస్ట్ చేయండి సార్. పర్మనెంట్ క్యాన్సర్ సొల్యూషన్, క్యాన్సర్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ చాలా పబ్లిసిటీ, ప్రజల్లో కూడా ఆందోళన ఉంది. అదే ఐటీసీ పొల్యూషన్ ద్వారా వస్తుంది కాబట్టి అనుకుంటున్నారు అందరూ. అట్లానే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయండి సార్ ప్రజలకి. అదొకటి ఓకే. దాని గురించి ఇప్పుడు ఈ ప్రాంతం ఐటీసీ పేపర్ బోర్డు సంస్థ మనందరికీ తెలుసు. నేను ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచో అన్ని వర్గాలు, అన్ని పార్టీల డిమాండ్ ఉంది. దాని విషయంలో గతంలో కూడా మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. లెటర్ కూడా పెట్టాను నేను హెడ్ ఆఫీసులో హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. ఇప్పుడు కూడా మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది, ఈఎస్ఐకి సంబంధించి మీ సపోర్ట్ ఉండాలన్నాను. సపోర్ట్ చేస్తామని చెప్పినారు. ల్యాండ్ కావాలని అడిగినారు నన్ను. ఖచ్చితంగా నేను ఈ కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ బురుగుపాడు మండలంలోనే, ఎందుకంటే ఈఎస్ఐ ద్వారా పండుగ కడతా ఉన్నారు, ఇయర్ వైజ్ కడతా ఉన్నారు. కేటీపీఎస్ కావచ్చు, ఇటు ఐటీసీ కావచ్చు, ఏవాటర్ ప్లాంట్ కావచ్చు, సింగరేణి కావచ్చు, బీటీపీ కొన్ని కోట్ల రూపాయలు ఈఎస్ఐ కడుతున్నారు. కానీ మన కార్మికులు ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునేదానికి అందుబాటులో లేదు. వెళ్తేనేమో వరంగల్ పోవాలా, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నారు. కార్మికుడు పనిచేస్తే కార్మికుడే కాదు, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలంతా కూడా అందుబాటులో ఉంటే మరి సౌకర్యం ఉచితంగా మనకు అందేటటువంటి అవకాశం ఉంది. దాని విషయాన్ని కూడా మాట్లాడినాను. కొద్ది రోజుల్లోనే నేను కలెక్టర్ గారిని కలుస్తాను. స్థలం కేటాయించే బాధ్యత నాది. ఐటీసీ వారు కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే స్థలం కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం చూపెట్టిన తర్వాత ఐటీసీ ద్వారా నిర్మాణం చేపట్టి ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నాది. చిరకాల కోరిక, అందరి డిమాండ్ కూడా నాది బాధ్యత. ఖచ్చితంగా చేపిస్తాను. ఇంకోటి అడిగినారు, మరి ఇప్పుడు క్యాన్సర్ వస్తుందని చెప్పినారు. అన్ని ప్రాంతాల్లో వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రీస్ ఏంటంటే ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవాళ పొల్యూషన్ కావచ్చు వాతావరణం. అదే కాకుండా ఇవాళ ఇండస్ట్రియల్ ఏరియాలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఇండస్ట్రియల్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఇవాళ ఏదైతే ఉందో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కూడా మీరు అడిగినారు. తప్పనిసరిగా అది నేను ఐటీసీ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టిలో కూడా పెట్టి మన క్యాన్సర్ యూనిట్ ఏదైతే ఉందో టెస్టింగ్ సంబంధించినటువంటి యూనిట్ ఏర్పాటు చేసే దాంట్లో కూడా తప్పనిసరిగా నా వైపు నుంచి చర్యలు తీసుకుంటాను అధికారులతో మాట్లాడి. థ్యాంక్ యూ సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపట్నం 1వ వార్డు సత్యనారాయణపురంలో కొంతకాలంగా జరుగుతున్న స్థల వివాదం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో స్థానికురాలు ముదారబికి గాయాలయ్యాయి. కాగా తనపై స్థానిక 1వ వార్డు కౌన్సిలర్ వారా రవి మరికొంతమంది దాడి చేశారని, కొంతకాలంగా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని, వారి చర్యలతో భయాందోళన చెందుతున్నామని మదర్బీ ఆరోపిస్తున్నారు. ఘర్షణలో చేతి గాయంతో గాయపడ్డ మజర్బీకి కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించారు. జరిగిన ఘటనపై బాధితురాలు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు. ఓకే, సాక్షి విలేకర్కి పోలీసులకి రాండి. సాక్షి విలేకర్ కాల్ చెప్పు. అసలు ఏంటి మీరు ఉబాయింపు? లేదా మరి దారిలేని ఇల్లు వచ్చింది ఉత్తిగా. అవునా, సర్లే. అదే మనకి అమ్మింది ఇతనే కదా, ల్యాండ్ తెలుస్తుంది. పిచ్చి వేషాలు అయితే కాదు. వి హావ్ రైట్స్. ఓకే, మనకి మాట్లాడే రైట్స్ ఉన్నాయి. ఓకే, ఓటేసే రైట్ ఉన్నప్పుడు మాట్లాడే రైట్ కూడా ఉంటది కదా. కట్టి వాళ్ళ దారి వాళ్ళ జాతం, వీళ్ళ దారి ఇప్పుడు ఈ కార్యక్రమం గ్రామం అంతా దేవత, గ్రామదేవత విషయం విన్నారా?
ఇప్పుడు వాడు కలిసిండు కాదు ఎదిగింది కావచ్చు దాంట్లో తీసుకోండి అన్నాడు. ఫోన్ చేయండి మరి కుటుంబానికి పెద్దవాడి నేను చెప్పేది షాహిల్ ఒకసారి ఇల్లందు రక్షక భటులు 13 లక్షల రూపాయల పైచులకు విలువ చేసే 53 కేజీల గంజాయిని శనివారం సాయంత్రం చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రభాను, సీఐ భద్దుల నారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా ఇల్లందు ఎస్ఐ బి సూర్య తన సిబ్బందితో కలిసి శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నమోదైన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం నుండి ఇల్లందు వైపుకు వస్తున్న కారులో ఒక వ్యక్తి తనిఖీలను చూసి కారు డోర్ తీసుకుని పారిపోగా కారును తనిఖీ చేయగా నిషేధిత గంజాయి లభించిందని వారు తెలిపారు. ఇటు గంజాయిని ఒరిస్సాకు చెందిన వేదభ్యాస్ నాయక్ వద్ద కొనుగోలు చేసి కొత్తగూడెం ఇల్లందు మీదుగా ఉత్తరాఖండ్లో ఉన్న దీపక్ విశాల్ వద్దకు అక్రమంగా తరలిస్తుండగా ఇల్లందు డిగ్రీ కళాశాల వద్ద పట్టుకుని నిందితులపై కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అటు నిషేధిత 53 కేజీల గంజాయి విలువ 13,25,000 రూపాయలు అని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలియజేశారు. ఈ తనిఖీల్లో పాల్గొని నిందితులను పట్టుకున్న ఎస్ఐ బి సూర్య తన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ, కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీంట్లో పట్టుకున్న మా ఎస్ఐ మరి మా సీఐ గారికి మరియు మా సిబ్బందికి ఎస్పీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఏమైనా అప్రిషియేషన్ లెటర్లు కూడా పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో గాంజాయి పట్టణంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే టాప్లో ఉన్నది. అందులో మేము ఫిజికల్గా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కాబట్టి దాని మీద డీజీ గారు, సపరేట్ డైరెక్టర్ సందీప్ శాండియాల సార్ వీళ్ళంతా ప్రత్యేక దృష్టి పెట్టేసి చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఎక్కువ ముమ్మరంగా తనిఖీ చేసి ఎక్కడున్నా వీళ్ళని ఉపేక్షించకుండా పట్టి వాళ్ళని శిక్ష పడేటట్టు చూడాలని చెప్పేసి అంత సిస్టమేటిక్ చేస్తున్నాం. పాత టైప్లో ఇది అది కాకుండా ఇప్పుడు అంత సిస్టమేటిక్గా వాళ్ళకు కంపల్సరీ శిక్ష పడుతుంది. మన రీసెంట్గా ఒక 2 ముగ్గురికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా శిక్షలు పడి ఇది కూడా మంచి క్వాంటిటీ దొరికింది కాబట్టి వాళ్ళకి శిక్ష పడడానికి మా వంతుకు కృషి చేస్తాం. ఓకే సార్. సరే, నా పేరు చంద్రభాను, డిఎస్పీ ఇల్లందు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు ఒక నమ్మదగ సమాచారం రాగా డిగ్రీ కాలేజీ మన అవుట్స్కట్స్లో మా ఎస్ఐ గారు మరియు సిబ్బందితోటి వెహికల్ చెక్ చేస్తుండగా ఒక వెహికల్ ఆపగా తెల్ల కారు, ఆ కారులో ఒక మనిషి బండి ఆపేసి పారిపోవడం జరిగింది. వీడు పారిపోతుండే ఏందని చెప్పేసి అతన్ని ఆ బండిని పక్కన సైడ్గా తీసేసి మొత్తం చెక్ చేయగా దాంట్లో ఏదో మూటలా కనబడ్డాయి. ఇదేం మూటలు అని చేసి చూడంగానే దాంట్లో ఏదో గంజాయి వాసన వస్తుందంటే అప్పుడే మేము మా వాళ్ళు వెంబడే ఎస్హెచ్ఓకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఎస్హెచ్ఓ ద్వారా ఎంపీడీఓ గారికి ఒక 2 పంచులను తీసుకొని వీడియో వాళ్ళని తీసుకెళ్ళి అది వీడియో తీయించేసి 2 పంచుల సమక్షంలో అది పంచనామా చేసేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మొత్తం పేమెంట్ చేయగా మొత్తం 53 కిలోల గాంజాని వాళ్ళు ఉత్తరాఖండ్ నుంచి 5 ఆ కారులో వస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎనభై బైకుల సైలెన్సర్లను క్లాక్ టవర్ సెంటర్లో రోడ్డంతా తొక్కించి ధ్వంసం చేసిన పోలీసులు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం. 50,000 నగదు, 2 తులాల బంగారం, 8 తులాల వెండి అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.